హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. మీకు ట్రెడిషనల్ వంట ఈరోజు చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. అదేనండి చెప్పాను కదా, ట్రెడిషనల్ వంట అనేది నూకల కిచిడి అనమాట. నూకలు మనకి ప్రతి షాపులోనూ దొరుకుతాయండి. మనం మన నూకలు తెచ్చుకొని ఒక గ్లాసు నూకలు అలాగా మనం ముందుగానే నీళ్ళల్లో నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టిన తర్వాత వాటిలో ఏమీ రాళ్ళు అవి లేకుండా గాలించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక సిల్వర్ గిన్నెని మనము పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వేసి వెల్లుల్లిపాయ వేసి బాగా వేగనియాలి. అలా వేగిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయలను వేయాలి. అలా ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఒక గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున మనం నీళ్లు పోసుకోవాలన్నమాట. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడే ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ నీళ్లు కూడా మరిగిన తర్వాత ఈ నూకల్ని మనము ఆ మరుగుతున్న నీటిలో వేయాలి. తర్వాత మనం మూత పెట్టి సిమ్లో పెట్టి 2-3 సార్లు మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. 10 to 15 మినిట్స్ వరకు ఇది ఉడుకుతుంది. మనం కూడా మనకు కావాలి అంటే క్యారెట్లు కూడా వేసుకోవచ్చు. మేము మాత్రం ఉల్లిపాయ వేసుకున్నాం అన్నమాట. ఇలాగ 2-3 సార్లు మనం కలిపి ఉడికించిన తర్వాత చాలా పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి. వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది.